బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వబోతున్నారా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ చివరి సమావేశంలో ఎన్టీఆర్ కు భారతరత్నపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అవును, చాలా ఏళ్లుగా పెండింగ్లోని ఎన్టీఆర్ కు భారతరత్న అంశం ఉంది. ఇప్పటికే ఏపీలో కూటమిగా బరిలోకి దిగుతోంది బీజేపీ, టీడీపీ. మరి ఎన్నికల వేళ ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే కలిసి వస్తుందనే ఆలోచనలో ఇప్పుడు బీజేపీ ఉందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. ఇటీవల కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరాలంటే ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని చంద్రబాబు కోరినట్లుగా సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే 5గురికి భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఈ ఏడాది ఇప్పటికే పివి నరసింహారావు, అద్వానీ, చరణ్ సింగ్, స్వామినాథన్, కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వబోతోందా? అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది అక్కడ? ఇక ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఎన్టీఆర్ భారతరత్న ప్రకటించబోతుంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కోడ్ వస్తుంది కాబట్టి సాధ్యం కాదు. ఇది భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ లాంగ్ స్టాండింగ్ డిమాండ్. పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆమె డిమాండ్ చేస్తున్నారు ఇవ్వాలని. అలాగే మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానాన్ని కోరారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన సమయంలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. మరి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే రాజకీయ రంగంలో ఎన్టీఆర్, సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయం అనేది ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఆయన అవేర్నెస్ తీసుకొచ్చారు. మరి ఇంత అలాగే సినిమా రంగంలో కూడా తనకంటూ ప్రత్యేకమైన ముద్రలు. దీంతో ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి కంపల్సరీగా భారతరత్న ఇవ్వాలి, ఆయన అర్హుడు అంటూ గతంలో పురంధేశ్వరి, ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు ఆమె పురంధేశ్వరి కూడా అధిష్టానాన్ని, బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. దాంతో చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఎలన్స్ కి సంబంధించి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఈ అంశం కూడా వచ్చింది. మరి అయితే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఒక రకంగా ఎన్టీఆర్ ని గౌరవించినట్టు అవుతుంది. మరి దాంతో పాటు ఈసారి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీకి వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ టార్గెట్ భారీగా పెట్టుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో భారీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది. పూర్తి స్థాయిలో ఎప్పటికల్లా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఈవినింగ్ 4 గంటల లోపే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 4:30కి కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. మరి ఒకవేళ కానీ షెడ్యూల్ అనౌన్స్ చేస్తే మాత్రం ఇది భారతరత్న అనౌన్స్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈలోగానే అనౌన్స్ చేస్తారు. సాయంత్రం 4:30 లోపు అనౌన్స్ చేస్తారు. 4 గంటల లోపు కేంద్రం అధికారికంగా అనౌన్స్ చేస్తుందని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి భారతరత్న అనేది దేశంలోని అత్యున్నతమైన పౌర పురస్కారం. ఇది ఇలాంటి పురస్కారం చాలా తక్కువ మందికి వస్తుంది. ఇటీవల కాలంలో 5 నలుగురికి ఇచ్చారు. మరి అలాగే తెలంగాణ నుంచి చూసుకున్నట్టుగైతే మాత్రం మాజీ ప్రధాని పివి నరసింహారావు, అలాగే ఉప ప్రధాని ఎల్కే, అది బీజేపీ అగ్రనేత ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అంతకంటే ఎక్కువ సేవలు అందించారు దేశానికి, రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు. అంతటి ఉన్నతమైన వ్యక్తి ఈ అవార్డు రావడం చాలా అవసరం అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు, మేధావులు చెప్తున్నారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేంద్ర కేబినెట్ ఈ రోజు దీనికి సంబంధించి కేబినెట్ లో అప్రూవల్ తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదించిన వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రామకృష్ణ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీతో ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి? కూటమిలో భాగంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే బీజేపీకి ఎలా కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ భావిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు అనేది ఫిక్స్డ్ గా ఉంటారు. వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులకి ఇది మంచి వార్త చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి మరి ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉంది కాబట్టి అటువైపు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ వృద్ధికి తట్టుకొని నిలబడాలి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూడా అలయన్స్ గా ఫామ్ అయ్యాయి.
మరి ఈ నేపథ్యంలో ఇంకా కలిసి వచ్చే ఏ అవకాశాన్ని కూడా ఇటు బీజేపీ టీడీపీ వదులుకోవడం లేదు. అందులో బాగా భారతరత్న ఇవ్వడం వల్ల ప్రయోజనం కలుగుతుంది, ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఇటు కేంద్ర ప్రభుత్వంపై కూడా మంచి పేరు వస్తుంది, కేంద్ర ప్రభుత్వాలకి, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కి. అలాగే టీడీపీ కూడా దీని నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది కాబట్టి టీడీపీ కూడా ఉపయోగం ఉంటుంది. దాంతో పాటు బీజేపీ అధ్యక్షురాలు సాక్షాత్ ఎన్టీఆర్ కుమార్ ఆమె అధ్యక్షురాలు రైట్ భారత సేవని చెప్పేసి పురంధేశ్వరి అనేక మార్లు డిమాండ్ చేయడం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి వీటన్నింటినీ కానీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వడం వల్ల అన్ని విధాలా ఇటు ఓటింగ్ పరంగా మరొక రకంగా ఎన్టీఆర్ ఫ్యామిలీని గౌరవించినట్లయితుంది. ఓటింగ్ కూడా ఇది ఓటుగా కూడా మారే అవకాశం అయితే ఉంది. అందుకే బీజేపీ ఈ అస్త్రాన్ని ఇప్పుడు ఉపయోగించిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వబోతున్నారంటే కనుక దాదాపు అవుననే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం జరగబోతోంది. ఎన్టీఆర్కు భారతరత్నపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. చాలా ఏళ్లుగా పెండింగ్లోని ఎన్టీఆర్కు భారతరత్న అంశం ఉంది. ఇప్పటికే ఏపీలో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి బీజేపీ టీడీపీ. ఎన్నికల వేళ ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటిస్తే కలిసి వస్తుంది అనే యోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరాలంటే ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే 5గురికి భారతరత్న ప్రకటించింది కేంద్రం. పివి నరసింహారావు, అద్వానీ, చరణ్ సింగ్, అలాగే స్వామినాథన్, కర్పూరి ఠాకూర్లకు భారతరత్నను ప్రకటించింది కేంద్రం.